రైలు ప్రయాణికులకు షాక్. ఇక ఐఆర్సీటీసీ బాదుడే బాదుడు, లగేజ్ చెక్ తప్పనిసరి. ఇండియన్ రైల్వేస్ కీలకమైన మార్పును ప్రవేశపెడుతుంది. ఇది రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మరియు క్రమబద్ధంగా మార్చనుంది. విమానాశ్రయాల్లో ఉండే లగేజ్ చెక్ విధానాన్ని ఇకపై రైల్వే స్టేషన్లో కూడా తప్పనిసరి చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలు రైలు ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మరియు దీని వెనుక గల కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మార్పు వెనుక ప్రధాన కారణాలు: రైల్వే బోగీల్లో అధిక లగేజ్ వల్ల ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రయాణ సమయంలో ఇరుకుగా ఉండడం, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగడం వంటి సమస్యలు సర్వసాధారణం. అంతేకాకుండా అధిక బరువు వల్ల రైలు బోగీలకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి రైల్వే శాఖ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. ప్రయాణాన్ని క్రమబద్ధం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం మరియు రైలు బోగీల్లో భద్రతను పెంచడం ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం. లగేజ్ చెక్ ఎలా పనిచేస్తుంది? కొత్త నిబంధన ప్రకారం ప్రయాణికులు తమ లగేజ్ని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లో తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. ప్రతి కోచ్కు రైల్వే శాఖ నిర్దిష్ట లగేజ్ బరువు పరిమితి నిర్ణయించింది. ఈ పరిమితిని మించి బరువు ఉన్న లగేజ్కి అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కోచ్ల వారీగా లగేజ్ పరిమితులు. ఫస్ట్ ఏసీ. ఈ తరగతి ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజ్ని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అదనంగా 15 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో అనుమతి ఉంటుంది. సెకండ్ ఏసీ. ప్రయాణికులకు 50 కిలోల వరకు ఉచిత పరిమితి, అదనంగా 10 కిలోల నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లవచ్చు. థర్డ్ ఏసీ. ఇక్కడ 40 కిలోల వరకు లగేజ్ని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అదనంగా 10 కిలోలు చెల్లించుకొని తీసుకెళ్లవచ్చు. సెకండ్ క్లాస్. ఈ తరగతిలో 30 కిలోల వరకు లగేజ్ని ఉచితంగా అనుమతిస్తారు. అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లవచ్చు. అదనపు లగేజ్కి భారీ జరిమానా. ఒకవేళ మీరు నిర్ణయించిన పరిమితిని మించి లగేజ్ని తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు. ఒకవేళ ప్రయాణ సమయంలో టీటీఈ తనిఖీ చేసి బుక్ చేయని అదనపు లగేజ్ని గుర్తిస్తే సాధారణ ఛార్జీల కంటే 6 రెట్లు ఎక్కువ జరిమానా విధించనున్నారు. ఉదాహరణకు, మీరు 1 కిలో అదనపు బరువుకు 50 రూపాయలు చెల్లిస్తే బుక్ చేయకుండా తీసుకెళ్తే 300 రూపాయల జరిమానా పడుతుంది. ఇది ప్రయాణికులను నిబంధనలు పాటించేలా ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త నియమాలను ప్రయాగ్రాజ్ డివిజన్లోని ప్రధాన స్టేషన్లో అంటే ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్లో మొదటగా అమలు చేస్తున్నారు. ఈ ప్రయోగాత్మక అమలు విజయవంతమైన తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ మార్పుల వల్ల రైలు ప్రయాణం మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా మరియు సుఖవంతంగా మారుతుందని రైల్వే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించినా దీర్ఘకాలంలో అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం రైల్వే ప్రయాణాన్ని విమాన ప్రయాణం మాదిరిగా మరింత క్రమబద్ధం చేస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.